హలో అండి, ఐఎమ్ డాక్టర్ షర్మిల, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఇవాళ నాకు ఇమ్మీడియట్గా మాట్లాడాలని అనిపించిన విషయం ఏంటంటే వేపింగ్ గురించి. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, వేపింగ్, మ్యారిజువానా ఈ రెండిటి గురించి నాకు ఆందోళన అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తోంది అని అంటే, ఒక 15 ఏళ్ల పిల్లాడు కోమటోస్ స్టేట్లో మ్యారిజువానా దొరక్క మెడికల్ షాప్కి వెళ్ళి వేరే మందులు తీసుకుని ఓవర్ డోస్ అయ్యి ఇంట్లో పడిపోతే తీసుకొచ్చారు. ఇది స్టోరీ. సో ఈ స్టోరీకి బ్యాక్ స్టోరీ ఏంటంటే, ఈ బాబుకి ఈ ఈ బాబు చాలా తెలివిగలాడు, బాగా పర్ఫామ్ చేస్తున్న బాబుకి వాళ్ళ పేరెంట్స్ యాక్చువల్గా ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ అండ్ ఓన్లీ చైల్డ్. ఒక వెల్ సెటిల్డ్ స్కూల్లో ఉన్న టైంలో ఒక 10-11 ఇయర్ ఓల్డ్ అప్పుడు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది, వేరే చోటుకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ వెళ్ళిన ఎన్వైరన్మెంట్ డిఫరెంట్, భాష చాలా ఛాలెంజింగ్ అండ్ చాలాసార్లు స్కూల్ ప్రాబ్లమ్స్ అంటే పర్ఫార్మెన్స్ ప్రాబ్లమ్స్, మన చదువు ప్రాబ్లమ్స్ ఏమవుతాయంటే చిన్న క్లాసుల్లో చాలామందికి అవి పెద్ద ప్రాబ్లమాటిక్గా ఉండవు. ఎందుకంటే బాగా పర్ఫామ్ చేసే వాళ్ళకి, పెద్దగా పర్ఫామ్ చేయని వాళ్ళకి ఆ గ్యాప్ చూపించే కరికులం ఉండదు. పెద్ద అవుతున్న కొద్దీ ఆ గ్యాప్ కనిపించగలిగే ఛాలెంజెస్ ఉంటాయి కరికులంలో. ఆ టఫ్నెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అటెన్షన్ డెఫిసిట్స్ కానీ, లేదంటే వేరే రకమైన ప్రాబ్లమ్స్ కానీ, స్కూల్లో పర్ఫార్మెన్స్ రిలేటెడ్ థింగ్స్ అంటే చదువుకు సంబంధిత ప్రాబ్లమ్స్ అన్నీ కూడా హయ్యర్ క్లాసెస్లోకి వెళ్తున్న కొద్దీ ఎక్కువ మందికి డిటెక్ట్ అవుతాయి. అంటే వీళ్ళకి చిన్నప్పుడు లేదని కాదు, ఆ ప్రాబ్లమ్ మైల్డ్గా ఉండి టెస్ట్ చేయగలిగినంత మోతాదులో లేదది. సో అదే మోతాదులో ఉన్న పెద్ద అవుతున్న కొద్దీ మనం చదవాల్సింది, మనం పర్ఫామ్ చేయాల్సింది, మనం ఎదుర్కోవాల్సిన ఛాలెంజెస్, వాటి మ్యాగ్నిట్యూడ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి అవి బయటపడతాయి. సో ప్రాబబ్లీ ఇతనికి చిన్నప్పుడున్న అటెన్షన్ డెఫిసిట్స్ అవ్వచ్చు, వేరే ఇంకేదన్నా అవ్వచ్చు. అవి బయటపడే ఆ ఏజ్లో 10-12 ఇయర్ ఏజ్లో ఆ స్థల మార్పిడితోటి డిఫరెంట్ కరికులంలోకి, ఫ్రెండ్స్ లేని ప్లేస్లోకి వెళ్ళి, ఆల్రెడీ ఓన్లీ చైల్డ్. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ గ్రూప్తో యాక్సెప్టెన్స్ కోసం, అంటే మనకి యూజువల్గా పిల్లల్లో ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే, ఈ మ్యారిజువానా కానీ, లేకపోతే స్మోకింగ్ కానీ, లేకపోతే ఆల్కహాల్ అండర్ ఏజ్ ట్రై చేయటం కానీ, పియర్ గ్రూప్ యాక్సెప్టెన్స్ మనకున్న స్కిల్స్తో గనక మన ఐడెంటిటీ ఫామ్ చేసుకోలేకపోతే, అంటే చదువులో బాగా చదివేవాళ్ళు కొంతమంది, ఆటలు బాగా ఆడేవాళ్ళు కొంతమంది, పాటలు పాడేవాళ్ళు కొంతమంది, ఏదో ఒక స్కిల్ ఎగ్జిబిట్ చేసుకుని వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేయించుకోగలిగే పరిస్థితి ఉంటే, యూజువల్గా ఇలాంటి పిల్లలు ఈ అన్యూజువల్ పద్ధతుల్లో పియర్ గ్రూప్లో, అంటే చుట్టుపక్కల ఉన్న పిల్లల్లో ఇంక్లూజన్ కోసం అంతగా స్ట్రైవ్ చేయరు. ఏదన్నా ఒక పర్టికులర్ ఐడెంటిటీ మనము మెయిన్ స్ట్రీమ్ ఐడెంటిటీ, అంటే అందరూ యాక్సెప్ట్ చేయగలిగే ఐడెంటిటీ ఒకటి మనం ఫామ్ చేసుకోగలిగితే, మనకున్న స్కిల్స్తో యూజువల్గా ఈ వేరే పద్ధతుల్లో చేసుకుందామని చూడరు. అలా చేసుకోలేకపోయిన సందర్భంలో ఈ 12 year old పర్సన్కి ఫస్ట్ టైం మ్యారిజువానా స్మోక్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ స్టోరీ అంతా చెప్పింది ఎందుకంటే, నేను ఇమ్మీడియట్గా ఇవాళ నేను ఎందుకు మాట్లాడాలి వేపింగ్ గురించి అని ఎందుకు అనిపించిందంటే, 12 ఏళ్లకే ఇండియాలో వేపింగ్ అంటే ఏంటో నేను చెప్తాను మీకు. డ్రగ్స్ కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఈ సిగరెట్స్, వేపింగ్ కానీ చేస్తున్నారు 12 ఏళ్ల వయసులో అని అంటే, ఇట్ ఈజ్ ఎ వేకప్ కాల్ అందరికీ. అండ్ ఇదేం అన్యూజువల్ సర్కమ్స్టాన్సెస్లో ఉన్న చైల్డ్ కాదు, నార్మల్గా అందరిలో జరగగలిగే అవకాశం ఉంది. వేపింగ్ విషయానికి వస్తే, వేపింగ్ అని అంటే ఏమిటి అని అంటే, ఎలక్ట్రానిక్ సిగరెట్స్ అని అంటారు. ఎలక్ట్రానిక్ సిగరెట్స్ అని అనగానే చాలామంది వీటి మూలాన హాని తక్కువ అని చదువుకున్న పేరెంట్స్ కూడా అనుకుంటున్నారు, హైలీ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కూడా అనుకుంటున్నారు. అండ్ చాలామంది పేరెంట్స్ కూడా వేప్ చేసే ఇళ్లల్లోనే పిల్లలు వేపింగ్ స్టార్ట్ చేస్తున్నారు.
పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే సిగరెట్స్ నుంచి దూరం అవ్వటానికి, ఆల్రెడీ స్మోక్ చేస్తున్న పేరెంట్స్ సిగరెట్స్ నుంచి దూరం అవటానికి ఎస్ వేపింగ్ ఈజ్ బెటర్, బట్ వేపింగ్ యాక్సెప్టెడ్ అనే ఫీలింగ్ తీసుకురాకండి. వేపింగ్ ఈజ్ స్టిల్ స్మోకింగ్. అండ్ వేపింగ్లో ఉన్న ప్రాబ్లం ఏమిటి అని అంటే, ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ ఆర్ ఈ సిగరెట్స్ అనేవి పేరెంట్స్కి తెలిసే అవకాశం కూడా ఉండదు. స్మెల్ అంతా ఫ్రూట్ ఫ్లేవర్స్ ఉంటాయి. స్ట్రాబెర్రీ ఫ్లేవర్, మ్యాంగో ఫ్లేవర్, ఇట్లా ఫ్రూట్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఫ్రూట్ ఫ్లేవర్డ్ చూయింగ్ గమ్స్ తిన్నట్టో లేకపోతే ఫ్రూట్ ఫ్లేవర్డ్ క్యాండీస్ తింటేనో ఎలా ఉంటుందో నోరు అలానే ఉంటుంది. సో పేరెంట్స్కి తెలిసే టైంకే వీళ్ళు ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్స్కి అడిక్ట్ అవుతారు. ఎడిక్షన్ కేపబిలిటీ స్మోకింగ్ ఆర్ ఈవెన్ మోర్ దెన్ స్మోకింగ్ అని ఎందుకంటాను అని అంటే, నికోటిన్ ఎక్కువగా ఉంటుంది. అసలు మామూలు సిగరెట్కి ఈ సిగరెట్కి తేడా ఏంటంటే, మామూలు సిగరెట్లో ఒక 7,000 రకాల హానికర కెమికల్స్ ఉంటాయి. వాటి మూలంగా క్యాన్సర్ వస్తుంది, వాటి మూలంగా అనేక రకాల లంగ్ డిసీజెస్ రావచ్చు అనే అవగాహన చాలామందికి ఉంటుంది. ఇన్స్పైట్ ఆఫ్ విచ్ సరే స్మోక్ చేస్తున్నారు. బట్ వేపింగ్లో ఏంటంటే ఈ క్యాన్సర్ కాజింగ్ థింగ్స్ ఉండవు అనే ప్రచారం ఎక్కువయ్యి ఇవి చాలా సేఫ్ అని అనుకుంటున్నారు. సేఫ్ ఎందుకు కాదు అని అంటే, నికోటిన్ అనేది ఏదైతే ఉంటుందో అది హైలీ అడిక్టివ్. చాలా త్వరగా వితిన్ 10 సెకండ్స్ మనం ఆ సిగరెట్ ఈ సిగరెట్ కాల్చిన 10 సెకండ్లలో మన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. బ్రెయిన్ మీద ఏం ఎఫెక్ట్ ఉంటుంది అని అంటే, బ్రెయిన్లో మనకి రివార్డ్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. సో మీసోలింబిక్ సిస్టమ్ అంటాం. పర్టికులర్లీ యంగ్ అడల్ట్స్లో ఈ మీసోలింబిక్ సిస్టమ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆ ఏరియాలో ఎస్టైన్కోలిన్ రిసెప్టార్స్ ఉంటాయి. ఈ నికోటిన్కి వాటికి చాలా చాలా సారూప్యత ఉంటుంది. సో ఇవి వెళ్ళి అక్కడ ఇమ్మీడియట్గా ప్లెజర్ కాసింగ్ మెకానిజమ్స్ అన్నిటినీ యాక్టివేట్ చేస్తాయి. కానీ ఎంత తొందరగా ఇది వస్తుందో అంతే తొందరగా పోతుంది. ఆ పోవటాన్ని మనం జీర్ణించుకోలేక we will do it more and more. Children will do it more and more, children or adults. So ఇది highly addictive and as bad as cigarette, it is not at all healthy. మీరు సిగరెట్ నుంచి తప్పించుకోవటానికి వేపింగ్కి వచ్చి వేపింగ్ నుంచి మెల్లగా ఇంకా వేరే డిఅడిక్షన్ ప్రోగ్రాంలో ఉన్నారా అనేది పక్కన పెడితే, పిల్లలకి ఎర్లీగా ఇలాంటి అడిక్టివ్ సబ్స్టెన్సెస్ ఏవైనా కానీ, అది నార్మల్ సిగరెట్స్ అవ్వచ్చు, వేపింగ్ అవ్వచ్చు, ఆల్కహాల్ అవ్వచ్చు, డ్రగ్స్ లైక్ మ్యారువానా కానీ ఇంకా హార్డ్ డ్రగ్స్ హెరాయిన్, కొకైన్, ఏదైనా కూడా ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేసిన వాళ్ళకి బయటపడటం చాలా కష్టం. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్, ఇంట్రెస్టింగ్ అండ్ సాడ్ థింగ్ ఏంటంటే, బ్రెయిన్ స్ట్రక్చర్లో కూడా చేంజెస్ వస్తాయి. బ్రెయిన్ స్ట్రక్చర్లో చేంజెస్ వచ్చి ఎప్పటికీ ఉండబోయే ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి. ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ వేపింగ్ తర్వాత బ్రెయిన్ని చూసుకుంటే బ్రెయిన్లో స్ట్రక్చరల్, ఫంక్షనల్ అన్ని రకాల చేంజెస్ వస్తున్నాయని చెప్పి యేల్ యూనివర్సిటీలో కనుక్కున్నారు. అయితే దీనికి ఇంకొక సిల్వర్ లైనింగ్ ఏంటంటే, మనం ఎప్పుడైతే మానేస్తామో కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఇవి రివర్స్ అయ్యే అవకాశం ఉంటాయి. కానీ స్టార్ట్ అంటూ పెడితే బయటపడటం చాలా కష్టం. కాబట్టి స్టార్టే చేయొద్దు పిల్లలందరూ, హూఎవర్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు పియర్ యాక్సెప్టెన్స్ కోసమో లేకపోతే రిస్క్ టేకింగ్ బిహేవియర్ ఉండి మీరు ట్రై చేసి చూద్దాం అని అనుకుంటూ ఉండుంటే, యూ హ్యావ్ టు టాక్ టు యువర్ పేరెంట్స్, లేకపోతే కౌన్సిలర్తో మాట్లాడండి. దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత బయటపడలేము అని నిస్పృహ వద్దు. డెఫినెట్గా డీఅడిక్షన్ ఈజ్ పాసిబుల్. డాక్టర్స్ సహాయంతో ఒక టీం మొత్తం కలిసి కూర్చుని పనిచేస్తే మీరు బయటపడగలుగుతారు. కానీ స్టార్ట్ చేయని వాళ్ళందరికీ చెప్తున్నది ఏంటంటే, స్టార్టే చేయవద్దు. హైలీ అడిక్టివ్, 10 times మోర్ అడిక్టివ్. ఈజీగా అడిక్ట్ అవ్వచ్చు. బయటపడటం కూడా చాలా కష్టంగా ఉంటుంది, బట్ బయటపడవచ్చు. ఎవరన్నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వేప్ చేస్తూ ఉంటే ప్లీజ్ హెల్ప్ తీసుకోండి. పర్మనెంట్గా ఫోకస్, మెమరీ, లెర్నింగ్ ఈ 3 కూడా ఎఫెక్ట్ అవుతాయి.
అండ్ మీకు అప్పటికప్పుడు యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి తగ్గినట్టు అనిపిస్తాయి, హ్యాపీగా అనిపించవచ్చు. బట్ ఇమ్మీడియట్గా ఇది ప్రోగ్రెసివ్గా చేసుకుంటూ ఇంకా ఇంకా ఎక్కువ చేయడానికి రీజన్ ఏంటంటే, చెయ్యకపోతే వీటి నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి బాడీ ఫిజికల్గానూ అలవాటు పడుతుంది, మెంటల్గానూ అలవాటు పడుతుంది. వేపింగ్ జోలికి ప్లీజ్ వెళ్ళొద్దు పిల్లలు. థ్యాంక్ యూ.